హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనము శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ గారు రచించిన గౌరాంగ బుక్ నుండి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని నమో నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పోతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌర కథా దామదయ నగర గ్రామతారిణే నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయ కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరతుషే నమ నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावने श्रीवृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय. मोकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्रीचैतन्य जय नित्यानन्द जय अद्वैतचन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాము. హరే కృష్ణ. ఒకమారు చైతన్య మహాప్రభు ఒక జ్యోతిష్యుడిని సందర్శించారు. అతనికి భవిష్యత్తును చూడగల ప్రత్యేకమైన శక్తి ఉంది. చైతన్య మహాప్రభు అతడికి వెళ్ళి ఎంతో గౌరవంతో, నీవు గొప్ప పండితుడు, నీకు భూత భవిష్యత్ మరియు వర్తమాన కాలములు తెలుసు, నేను ఇంతకు ముందు జన్మలో ఏమిటి అన్నది చెప్పగలవా అని అడిగారు. అంతటా ఆ జ్యోతిష్యుడు తనకు ప్రత్యేకమైన దృష్టిని ప్రసాదించడం కోసమని గోపాలకృష్ణ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. అతను చైతన్య మహాప్రభువును చూసి మరలా కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా అతనికి శంఖ చక్ర గద పద్మాలు అనగా కమలము శంఖము గద మరియు నారాయణుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రము కనిపించాయి. అతను పూర్తిగా సంభ్రమాశ్రయాల్లో మునిగిపోయాడు. క్రమంగా అతని దృష్టి మరలుతూ వచ్చింది. అంతటా అతను ఖైదులో ఒక బిడ్డ ఉండటాన్ని చూశాడు. వసుదేవుడు మరియు దేవకి చేతిలో నారాయణుడు ఒక బిడ్డలాగా మారిపోయాడు. వసుదేవుడు బిడ్డతో సహా నదిని దాటి నందయశోదలు ఉన్నటువంటి గోకులంలోనికి ప్రవేశించి నీలి రంగులో బిడ్డగా ఉన్నటువంటి కృష్ణుడిని యశోద వద్దకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆ బిడ్డ పెద్దగా పెరగడం, అంతటి తల్లి అయిన యశోద నుండి చనుపాలను స్వీకరించడం చూశాడు. ఆ తర్వాత జ్యోతిష్కుడు అతను అడవికి వెళ్ళటం, వేణువుతో పాడటం, గోవులను కాయటం, రాసలీల నృత్యాన్ని చేయటం చూశాడు. ఈ విధంగా కృష్ణలీల జరుగుతూ ఉంది. ఎందుకు నేను ఇవన్నీ చూస్తున్నానో అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అంతటా అతను కళ్ళు తెరిచి చైతన్య మహాప్రభువును సచీనందుడిని చూశాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు నేను ఇదంతా చూస్తున్నానో అనుకున్నాడు. ఎప్పుడైతే జ్యోతిష్కుడు మరలా కళ్ళు మూసుకుని ధ్యానించడం ప్రారంభించాడో అతను రామచంద్రుడిని దర్శించాడు. ఆకుపచ్చ వర్ణంలో ఉండి విల్లంబులు ధరించిన రామచంద్రుడు మరియు హనుమంతుని గాంచాడు. తదుపరి అతను మత్స్యావతారాన్ని చూడటం ప్రారంభించాడు. ఒక దైవికమైన చేప పెద్ద సముద్రంలో ఈదుతూ వేదాలను రక్షిస్తోంది. ఆ తర్వాత బలి వామనుడితో రక్షింపబడడం చూశాడు. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడిని వధించడం చూశాడు. వరాహస్వామి తన కక్ష నుండి విడివడి విశ్వం యొక్క అధమలోకాలలో పడిపోయిన భూమిని పైకి లేవనెత్తడం చూశాడు. ఈ విధంగా అతను భగవంతుడి వివిధ రకాల అవతారాలను దర్శించి చాలా ఆశ్చర్యచకితుడైనాడు. అతను మరలా కళ్ళు తెరిచి చైతన్య మహాప్రభు వైపు చూశాడు. చైతన్య మహాప్రభు చాలా శక్తివంతంగా దేదీప్యమానంగా వెలుగుతూ ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నట్లుగా అతను గమనించాడు. ఇతను ఒక గొప్ప తాంత్రిక యోగి అయి ఉండవచ్చు. ఎవరో ఒక దేవతలను పరీక్షించడానికో లేక కలవరపరచడానికో ఈ విధంగా వచ్చి నాకు ఎన్నో రకాల అవతారాలను చూపిస్తూ ఉండి ఉండవచ్చు. ఇతను సాధారణ వ్యక్తి మాత్రం కాడు అని తలపోశాడు. అతనికి మాయ కమ్మటం వల్ల అతను అర్థం చేసుకోలేకపోయాడు.
కృష్ణుడు తనంతటి తానుగా మనకు తెలియబడాలని అనుకోకపోతే మనకు ఆయన అర్థం కాడు. కృష్ణుడు వచ్చి స్వయంగా మీ ఎదురుగుండా నిలబడినట్లకి ఆయన కృష్ణుడే అన్న నమ్మకం మీకు కలగదు. అతనే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అన్ని అవతారాలు చూపించినా కూడా ఆయన ఈ చైతన్య మహాప్రభు ఆయన అవతారమే అన్న విషయం ఆయన గ్రహించలేకపోయాడు, మాయ ఆయన కమ్మేయటం వల్ల. ఈ విధంగా జ్యోతిష్కుడు పూర్తిగా మాయలో మునిగిపోయాడు. అతను చైతన్య మహాప్రభువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ అతను బహుశా దేవతెవరో కిందికి దిగి ఉండవచ్చు అనుకుంటున్నాడు. చైతన్య మహాప్రభు ఎవరు అన్నది అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఎన్నో దృశ్యాలు ఆయన చూసినప్పటికీ వాటన్నిటినీ కలిపి ఒకే విషయంగా అవగాహన చేసుకోలేకపోయాడు. అది కృష్ణుడి దయ ఉంటే కానీ అర్థం చేసుకోవడం కష్టం అని కూడా చెప్తున్నారు మనకు. కృష్ణుడి యొక్క లీలల్లో కూడా కృష్ణుడిని చూడడం కోసం గర్గముని వెళ్ళినప్పుడు ఇదే విధంగా జరిగింది. గర్గముని నందుని కోరికను అనుసరించి కృష్ణుడి జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు కృష్ణుడు తన పూర్వజన్మలలో ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు రంగుల్లో ఉండేవాడని గర్గమునికి అర్థమైంది. ఈ విధంగా కృష్ణుడి యొక్క పూర్వ అవతారాలకు సంబంధించిన దృశ్యాలు గర్గముని చూడటం జరిగింది. వేరొక సందర్భంలో చైతన్య మహాప్రభు తన అనుచరులతో కలిసి అరటి పళ్ళ వ్యాపారి శ్రీధర వద్దకు వెళ్ళారు. అతడు అరటి పువ్వును, అరటి తోటను మరియు వివిధ రకాలైన కాయగూరలను అమ్మేవాడు. అతను చాలా పేదవాడు. కానీ చైతన్య మహాప్రభు ఆయనను చూడడం కోసం వెళ్ళేవారు. ఆయన కూడా చైతన్య మహాప్రభు కూర్చోవడానికి మంచి ఆసనం వేసేవారు మరియు ఇద్దరి మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి. చైతన్య మహాప్రభు అంతా బాగుందా అని అడగగా, బాగుంది, నాకు వచ్చే ఆదాయంలో సగం భాగం గంగ పూజకు సమర్పించడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. అతడు చైతన్య మహాప్రభు, కానీ నీ బట్టలకు రంధ్రాలు పడినాయి మరియు నీ ఇంటి పైకప్పుకు కూడా రంధ్రాలు పడి ఉన్నాయి. ఇతర దేవతలను పూజిస్తున్న వారందరినీ చూడు, వారు చాలా ధనికులుగా ఉన్నారు. నీవు మాత్రం చాలా పేదవాడు. ఎవరి భార్య అయితే భాగ్యలక్ష్మియో అతని యొక్క భక్తుడు నీవు. మరి నీవెందుకు ఇంత పేదవాడిగా ఉన్నావు? ఎందువలన ఇతర దేవతలను పూజిస్తూ భౌతిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నవారు నీకంటే ధనికులుగా ఉన్నారు అని అడిగారు. అంతటా అరటిపళ్ళ వ్యాపారి శ్రీధరు, నా బట్టలు పొట్టిగాను లేదా పొడవుగాను ఉండవచ్చు, 1-2 చోట్ల చిరిగిపోయి కూడా ఉండవచ్చు, కానీ నాకు బట్టలు అయితే ఉన్నాయి కదా, అది చాలు నాకు. నా ఇంటి పైకప్పుకు రంధ్రాలు ఉండటం వల్ల ఇల్లు శీతలీకరణం చెందుతుంది కదా అని సమాధానం ఇచ్చాడు. అతను ఈ విధంగా చెప్పాడు. ఒకరు ఎంతో సంపద, పరిచారకులు, మణిమాణిక్యాలు కలిగిన రాజైనను లేదా బట్టలు లేకుండా చెట్ల మీద నివాసం ఉండే పక్షి అయినను, పరిచారకులు లేకపోయినను తన గూడును నిర్మించుకోవడానికై పక్షి ఒంటరిగా అటు ఇటు వెళ్ళి పుల్లలను మరియు తన కుటుంబాన్ని పోషించుటకై ధాన్యపు గింజలు తెచ్చుకుంటుంది. ఈ ఇద్దరికీ కూడా సుఖాలు మరియు దుఃఖాలు ఉన్నాయి. నేను కేవలం దేవాది దేవుడైన కృష్ణ సేవలో ఉండాలనుకుంటున్నాను. కేవలము భక్తియుత సేవను మాత్రమే సాధన చేస్తున్నాను. బద్ధజీవులను అనుకరించడాన్ని నేను ఇష్టపడను. ఆయన ఒక అరటిపళ్ళ వ్యాపారి, ఆయన ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నాకైతే బట్టలైనా ఉన్నాయి అని చెప్తున్నారు ఆయన. అంటే అది కూడా లేక ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. నాకు కావాల్సింది భౌతికమైన సుఖాలు కాదు, నాకు కృష్ణుడి సేవలో ఉండగలిగితే చాలు, నాకు ధన సంపదలు కాదు నాకు కావాల్సింది అని చెప్తున్నారు ఆయన. నిజానికి అరటిపళ్ళ వ్యాపారి అయిన శ్రీధర్కి ఈ భౌతిక జగత్తులో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దుఃఖము మరియు సుఖము రెండూ ఉంటాయని తెలుసు. కానీ ఎవరికి కూడా కేవలము సుఖము లేదా కేవలము దుఃఖము ఉండవు, రెండిటి మిశ్రమం ఉంటుంది అని ఆయనకు తెలుసు. నీవు దేశానికి పెద్ద అధికారి కావచ్చు, దానికి ఉండవలసిన తలనొప్పులు దానికి ఉంటాయి, మరియు కొంత ఆనందం కూడా ఉంటుంది. ఎవరికి కూడా పూర్తి ఆనందం, పూర్తి దుఃఖం ఉండదు, అది మిశ్రమము. శ్రీధర యొక్క సమర్పణ అనగా కృష్ణుడికి నైవేద్యం సమర్పించడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అతని దగ్గర ఏది ఉంటే అదే కృష్ణుడికి సమర్పించేవాడు. కృష్ణుడు కోరుకుంటే నన్ను ధనికుడిని చేయవచ్చు, నేను నిజాయితీగా కూరగాయల వ్యాపారం చేస్తున్నాను, నేను ఎంత చేయగలనో అంతా చేస్తున్నాను, నేను కృష్ణుడిని పూజించడం అనే కార్యాన్ని నిలుపుదల చెయ్యను అని అతను తలపోచాడు. అతను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. ఎందువలనంటే అతను భౌతిక పరిస్థితులకు అతీతంగా ఉండేవాడు కాబట్టి. అతను పేద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిజానికి అతనే అత్యంత ధనవంతుడు. ఎందుకు ఇక్కడ నాకు అది లేదు ఇది లేదు వాళ్ళకి ఎవరికో చాలా ఉంది అని అనుకోకుండా ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నాడు. ఆ ఉన్న దాంట్లోనే
శ్రీకృష్ణునికి సేవ చేసుకుంటున్నాడు. అతను చాలా నిజంగా ధన్యుడు. అంత చైతన్య మహాప్రభు, నిజానికి నీవు చాలా ధనవంతుడు. నాకు తెలుసు నీవు ఎంతో పెద్ద ఎత్తున ధనమును దాచి ఉంచావని. నేను ఏదో ఒక రోజు ఆ గుట్టును విప్పి కేవలం ఇది ఒక ప్రదర్శన మాత్రమే అని నిరూపిస్తాను. నిజానికి నీవే నవద్వీపంలో అందరికన్నా ధనవంతుడు. నా దగ్గర ధనం లేదు కనుక నీవు కొన్ని అరటిపళ్ళు మరియు కూరగాయలు ఉచితంగా ఇవ్వాలి అన్నారు. శ్రీధర్ ఎంతో సరళమైన భక్తుడు. అందువల్ల అతను, ఇది నాకు గొప్ప అవకాశం. ఇతడు చాలా శుద్ధమైన బ్రాహ్మణుడు. ఇతను నా దుకాణానికి వస్తున్న గొప్ప పండితుడు అని ఆలోచించాడు. వాస్తవానికి అతను చైతన్య మహాప్రభువుకు తన వల్ల కోపం కలుగుతుందేమో అని భయపడేవాడు. చైతన్య మహాప్రభు అంతా కూడా ఒక స్నేహపూర్వకమైన పద్ధతిలో చేసేవారు. శ్రీధరు కూడా అదే విధంగా తీసుకునేవాడు. శ్రీధరు కూడా చైతన్య మహాప్రభు వేరొక చోటకు వెళ్ళకూడదని కోరుకునేవాడు. అందువల్ల అతను మహాప్రభుకు కొన్ని అరటిపళ్ళు కూరగాయలు ఇచ్చేవాడు. చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా శ్రీధర్ ఇచ్చిన పళ్ళను కూరగాయలు మాత్రమే తినేవారు. మరలా చైతన్య మహాప్రభు, నీలో దాగి ఉన్న వాస్తవమైన రూపాన్ని ఏదో ఒక రోజు బయటకు తీస్తాను అనేవారు. మహాప్రభు నిజమే చెప్పారు. ఎందువలనంటే కృష్ణుని పట్ల శుద్ధ భక్తి ఉండటం వల్ల అరటిపళ్ళ వ్యాపారి శ్రీధరు ధనికుడయ్యాడు. ఒక భక్తుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న భక్తియుత సేవను విస్మరించడం చూపించడం కోసం కృష్ణుడు ఆయన్ని పేద పరిస్థితుల్లో ఉంచాడు. సంపద ఉన్నంత మాత్రాన భక్తియుత సేవ చేస్తారనుకోవడం సరికాదు. భక్తుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భక్తియుత సేవ పట్ల అంకిత భావంతో కొనసాగుతాడు అన్నది మనందరికీ చూపించడం కోసం కృష్ణుడు ఆ విధంగా చేశాడు. క్లిష్ట సమయాల్లో కూడా శుద్ధ భక్తుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడనేది కృష్ణుడు ఒక శుద్ధ భక్తుడి ఉదాహరణ ద్వారా తెలియజేస్తాడు. ఈ విధంగా చైతన్య మహాప్రభు శ్రీధరు యొక్క మహిమను ఎట్టకేలకు ప్రదర్శించారు. కానీ చైతన్య మహాప్రభు తన యొక్క స్థానమును తానే ప్రదర్శించలేదు కాబట్టి కోలవేటి శ్రీధరు యొక్క స్థానమును కూడా ప్రదర్శింప చేయలేదు. ఇది ఇంకొక లీల. చైతన్య మహాప్రభు యొక్క వివాహ లీల మరియు బుద్ధిమంత ఖాన్ వృత్తాంతం. చైతన్య మహాప్రభు యవ్వన చరమదశలో ఉన్నప్పుడు ఆయనకు వివాహం నిశ్చయమైంది. బుద్ధిమంత ఖాన్ అనేటువంటి ఒక వ్యాపారవేత్త ఆయన వివాహానికి ఈ ఖర్చునంతా తాను భరిస్తానని చెప్పాడు. ఆ వ్యాపారవేత్త, ఈ వివాహం ఒక సామాన్య వివాహం వలె ఉండటం నాకు ఇష్టం లేదు, ఇది ఒక రాకుమారుడి వివాహం ఉండాలి అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుద్ధిమంత ఖాన్ యొక్క పూర్వజన్మ వృత్తాంతం చాలా కుతూహలంగా ఉంటుంది. ఇంతకుముందు యుగంలో నవద్వీపంలో ఉన్న 9 ద్వీపాలలో ఒకటైన గోద్రమ ద్వీపంలో సువర్ణ మందిరం అనే మందిరంలో సువర్ణసేన అనేటువంటి గొప్ప రాజు ఉండేవారు. అతను ఎంతో పుణ్యాత్ముడైన రాజు అయినప్పటికీ ఇంకా పుణ్యకర్మను పొందడం కోసం ఎన్నో మతపరమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించేవాడు. అతను ఆధ్యాత్మిక చింతన కలవాడు కాదు. అతను ఎక్కువగా భౌతికమైన ఆశీర్వచనాలను కోరుకునేవాడు. ఏమైనప్పటికీ అతను ఎంతో మత సంస్కారం కలవాడు మరియు మంచి వ్యక్తి కూడా. అందువల్ల నారదముని అతనిని చూడడానికి విచ్చేశాడు. నారదముని ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు, బ్రహ్మ యొక్క కుమారుడు, విశ్వము యొక్క మొదటి ప్రాణి. ఈయన నిజానికి ముక్త పురుషుడు మరియు గాలిలో కోరుకున్న చోటికి ప్రయాణం చేస్తూ విశ్వం అంతా తిరుగుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రకరకాల లోకాల్లో ఉన్న రకరకాల వ్యక్తులకు బోధించేవాడు. ఈయన గ్రహాంతర ప్రయాణికుడు. అందువల్ల నారదుడు రాజు అయిన సువర్ణసేనుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజు అతనికి ఉచిత ఆసనాన్ని ఇచ్చి పాదాభిషేకం చేశాడు. రాజు చాలా గౌరవనీయుడని నారదుడు గమనించాడు. నారదమునికి రాజు ద్వారా చక్కటి స్వాగత సత్కారాలు లభించాయి. ఆ రాజుకు తన యొక్క ఆశీర్వచనాలు అందచేయాలని నారదముని తలిచి ఆ రాజు యొక్క రాజ్యంలో జరుగుతున్న దైవ కార్యాల గురించి ప్రశ్నించాడు. అంతటా ఆ రాజు తాను చేస్తున్న యజ్ఞాల గురించి పుణ్యకార్యాల గురించి వివరించాడు. మరి నీ జీవిత గమ్యం ఏమిటి అని నారదముని అడగా, నాకు స్వర్గలోకానికి వెళ్ళాలనుంది, నా రాజ్యం విజయవంతంగా సాగాలి, నా యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటూ అన్నీ పూర్తి భౌతికపరమైన ఆశీర్వచనాలే కోరుకున్నాడు. తదుపరి నారదముని ఈ విధంగా వివరించసాగాడు. బాగుంది, నీవు చేసే వాటిలో ఏ విధమైన తప్పు లేదు, ఇది మంచిదే. కానీ ఇవన్నీ కూడా భౌతిక విషయాలు. ప్రజలు ఇప్పుడు ఒకే కుటుంబంలాగా జీవిస్తూ ఉండవచ్చు. నదిలోని గడ్డి పరకల వలె కొన్ని మార్లు సుడిగండాలు ఏర్పడినప్పుడు గడ్డి పరకలు ఒకచోట చేర్చబడతాయి. అంతటా సుడిగండాలు విడివడిపోయినప్పుడు
గడ్డి పరికలు కూడా విడిపోతాయి. ఈ జీవితంలో మనందరం వేర్వేరు కుటుంబాలతో కలిసి ఉన్నాం. కానీ తర్వాత మన రాబోయే జీవితంలో వేరే ప్రదేశంలో వేరే కుటుంబాలతో కలిసి ఉంటాం. మనము మన యొక్క కుటుంబం గురించి లేదా భౌతిక జీవితం గురించి మాత్రమే ఆలోచించకూడదు. ఆధ్యాత్మిక జీవనం గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే దానిని మాత్రమే మనం మన తర్వాత జన్మకు తీసుకొని వెళ్ళగలుగుతాం. నారదముని ఇంకనూ కొనసాగిస్తూ, నీవు పవిత్రమైన భూభాగానికి రాజు. కలియుగంలో భగవంతుడైన చైతన్య మహాప్రభు ఇక్కడ ఉద్భవిస్తారు. దేవాది దేవుడైన గౌరంగా కృష్ణుడే బంగారు వర్ణంలో స్వయంగా వచ్చిన అవతారం. ఈ అవతారము కృష్ణ ప్రేమను ప్రతి వారికి ఉచితంగా వితరణ చేస్తుంది. అతని యొక్క ఈ విశిష్ట అవతారంలో ఆయన యొక్క లక్షణం ఏమిటంటే, ఆయన కృష్ణ ప్రేమను ఎవరు అర్హులు లేదా ఎవరు అనర్హులు అనేది పరిగణించకుండా తన యొక్క కృపను అందరికీ పంచిపెడతారు అంటూ వివరించాడు. అంతటా ఆ రాజు గౌరంగ నామమును వినగానే ఎంతో ఉత్తేజితుడయ్యాడు. కేవలము గౌరంగ నామాన్ని వింటేనే నాలో ఇంత మార్పు కలుగుతోంది. నేను గౌరంగను ఎలా చూడగలను అని ఆ రాజు అడగగా, అందుకు నారదుడు, కొన్ని వేల సంవత్సరములకు కానీ గౌరంగా రాడు, కానీ నీవు అతని నామమును చెప్పడం ద్వారా ఆయనను చూడవచ్చు. ఆయన నీకు తెలియబడాలని అనుకుంటే తనంతట తానే స్వయంగా నీకు తెలియబడతారు అని వివరించాడు. అంతటా ఆ రాజు, నేను నామస్మరణ చేయడానికి వీలుగా ఆ నామాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుగా నారదుడు గౌరంగ అనే నామాన్ని ఇచ్చాడు. అంతటా ఆ రాజు నామస్మరణ చేయడం ప్రారంభించాడు. గౌరంగ 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 ఈ విధంగా ప్రతిరోజు కొంత సమయాన్ని గౌరంగ నామాన్ని జపించడానికి వెచ్చించేవాడు. మరుసటి రోజు అతను మరలా గౌరంగ నామాన్ని ధ్యానించడంలో లీనమయ్యాడు. గౌరంగ 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 కొద్దిసేపటి తర్వాత చైతన్య మహాప్రభు అతనికి దర్శనమిచ్చారు. ఆ రాజు చైతన్య మహాప్రభు యొక్క అందమైన రూపాన్ని దర్శించుకున్నాడు. ఆయన 7 అడుగులు ఎత్తు ఉన్నారు. ఆయనకు విశాలమైన భుజాలు ఉన్నాయి. ఆయన నడుము సన్నహ సింహం యొక్క నడుము వలె ఉంది. ఆయన ఊరువులు అరటి చెట్ల వలె బలంగా ఉన్నాయి. ఆయన కరములు ఆయన మోకాళ్ళను తాకుతూ ఉన్నాయి. ఆయన చేతులు ఎత్తినప్పుడు చాలా పొడవుగా కనిపించేవి. ఆయన ధరించిన పూలమాల అటు ఇటు ఇరువైపులా కదలాడుతూ ఉండేది. మాలలో ఉన్న పూల యొక్క మకరందాన్ని త్రాగుట కొరకు తేనెటీగలు ఎంతో ఉత్సాహంగా వస్తున్నాయి. సువర్ణసేన మహారాజు ఆయన పాదపద్మాల వైపు దృష్టి సారించాడు. తల ఎత్తి నేత్రాలను చూడగా అవి తామర పువ్వుల వలె ఉండి దాదాపుగా చెవులు దాకా ఉన్నట్లుగా గోచరించాయి. ఆయన శిరోజాలు సాంప్రదాయ బ్రాహ్మణ ఋషి వలె పూలతో అలంకరింపబడి ఉన్నాయి. రాజు ఎప్పుడైతే భగవంతుడిని దర్శించాడో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అతను ప్రేమతో ఉప్పొంగిపోయాడు. అతను నేలకు వరికి సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడడానికి ప్రయత్నించి తిరిగి మరలా భూమి మీదకు ఒదిగిపోయాడు. అతను భగవంతుడిని పొగడుతూ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, కానీ గౌరంగ అనే పదాన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాడు. అకస్మాత్తుగా భగవంతుడు అదృశ్యమైపోయాడు. అతను ఒక్కసారి భగవంతుడిని చూశాడు అంతే. వెంటనే భగవంతుడు అదృశ్యమైపోయాడు. అంతటా ఆ రాజు భగవంతుని పట్ల విరహభావనను అనుభవించసాగాడు. అందువల్ల ఆ రాజు మరలా నామజపం చేయటం ప్రారంభించాడు. ఇంకొంత సమయం నామం జపం చేస్తే తిరిగి భగవంతుడు ప్రత్యక్షమవుతాడేమో అన్న ఆశతో తిరిగి ప్రారంభించాడు. గౌరంగ 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 అంతటి చైతన్య మహాప్రభు రాజుతో, సువర్ణసేన మహారాజా, ఓ నా ప్రియమైన భక్తుడా, నీ యొక్క కోరికను అనుసరించి నీకు నేను నా ప్రత్యేకమైన కృపను ప్రసాదించాను మరియు నా యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని నీకు బహిరంగపరిచాను. సాధారణంగా ఈ విధమైన రూపాన్ని చూచుటకు పలు సంవత్సరముల సాధన అవసరం. చూడగల అర్హత పూర్తిగా లేకపోయినప్పటికీ నా యొక్క ప్రత్యేక కృపతో నీవు దర్శించగలిగావు. నేను ఈ భూమి మీద అవతరించినప్పుడు నా బహిరంగ లీలలో నీవు బుద్ధిమంత ఖాన్ అనే సహచరుడిగా ఉంటావు. భక్తి యోగాన్ని నీవు సాధన చెయ్యి, తద్వారా నీవు నా వద్దకు వచ్చి నా సహచరుడిగా ఉంటావు. నీవు ఆందోళన చెందవద్దు అని అభయాన్నిచ్చారు.
ఆయన ఆయన ఇంక ముందు రాబోయే అవతారం యొక్క రూపాన్ని ఈయనకి చూపించారు. అందువల్ల సువర్ణసేన మహారాజు చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో పాల్గొనడానికి జన్మం తీసుకున్నారు. మరియు ఇతను నవద్వీపధామంలో ఒక ధనిక వ్యాపారిగా జన్మించాడు. అతని వద్ద చాలా ధనం ఉండేది. పూర్వజన్మలో తాను రాజును అని అతనికి గుర్తులేదు. బుద్ధిమంతు కాని యొక్క మునుపటి కోరికను అనుసరించి ప్రతిదీ యోగమాయ ఆధ్వర్యంలోనే జరపబడింది. అది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి. అతనికి ఒక కోరిక ఉండేది. గౌరంగ వివాహానికి కావాల్సిన ఏర్పాట్లను చేయడం ద్వారా గౌరంగకు సేవ చేయాలని అతనికి కోరిక ఉండేది. అందువల్ల అతను వాయిద్యాలను మంత్రాలను జపించేటువంటి బ్రాహ్మణులను గంగ నీటిని ఊరేగింపుతో 10,000 మంది తీసుకువెళ్ళడం, పువ్వులు వంటి ఇతరత్ర హంగులను కూడా రాకుమారుడి వివాహానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేశాడు. వివాహానికి ఒక రోజు ముందు వారు ప్రత్యేకమైన ఆదివాస్ అనేటువంటి సన్నాహరూపకమైన ఉత్సవం జరిపారు. జన్మాష్టమి, రామనవమి మరియు నరసింహ చతుర్దశి, గౌర పూర్ణిమ లేక వ్యాసపూజ లాంటి ప్రత్యేక పర్వదినాల్లో బంగారము, వెండి, రాగి, శంఖము, గంగమట్టి, పసుపు వేర్లు, వరి కంకులు, గడ్డి మొదలైన పవిత్ర వస్తువులను పర్వదినమునకు ఒకరోజు ముందు సమర్పిస్తారు. వివాహం ముందు రోజున ఇటువంటి సన్నాహ కార్యక్రమం జరుగుతుంది. వివాహానికి ముందు రోజు ఆదివాస్ ఉత్సవం జరిపే రోజున ఆడవారు వధువును మరియు మగవారు వరుడును తీసుకువెళ్ళి వారి వివాహ సందర్భంగా ఇద్దరికి వారి భవిష్యత్తు కోసం ఎన్నో ఆశీర్వచనాలు ఇస్తారు. వారి ఇరువరకు స్నాన ఉత్సవమును అభిషేకం కావించేవారు. ఒక కుండలోనికి నీరు తీసుకొని దానిలో పసుపు కలిపి వరుడి యొక్క పేరును ఆ కాగితం మీద రాసి దానిని ఆ నీటిలో వేసి మంత్రాలను వల్లించి ఆ తదుపరి ఆ నీటిని వధువు దేహం మీద చిలకరిస్తారు. కాబోయే భర్త యొక్క మనసు ఇంటిపై ఉండేటట్లుగా చేయగల శక్తి ఆమెకు ప్రదానం చేస్తారు. ఈ విధంగా ఎంతో విస్తృతంగా ఆదివాసి ఉత్సవం జరుగుతున్న సమయాన్న బుద్ధిమంతుకాను ప్రతివారికి అల్పాహారము, అన్నము, పకోడీలు, సమోసాలు మొదలగు ఎన్నో రకాలైన పదార్థాలను అందజేశాడు. కొంతమంది ఒకసారి వరుసలో నుంచుని తీసుకుని రెండవసారి కూడా తీసుకోవడానికి వచ్చేవారు. ఈ విషయం బుద్ధిమంతకానికి తెలియడంతో, నిజమా, అయితే వారికి మొదటిసారి ఇచ్చిన వాటి మీద ఐదింతలు ఇవ్వండి అని చెప్పారు. మళ్ళీ రెండోసారి ఎవరు వడ్డించుకోవడం కోసం రాకుండా ఒకసారి వాళ్ళకి పూర్తిగా సరిపడా పెట్టండి అని ఆయన చెప్తున్నారు. ఇక ఎవరూ రెండో మారు వెళ్ళనవసరం లేనంత ప్రసాదాన్ని ఇచ్చారు. అది ఎంతో ఉదార స్వభావంతో చైతన్య మహాప్రభు వివాహ సందర్భంగా ఎవరికి ప్రసాద విషయంగా లోటు జరగకూడదని మరియు ఎవరు కూడా ప్రసాదానికి రెండో మారు వెళ్ళనవసరం లేకుండా ప్రసాదాన్ని వితరణ చేస్తాడు. ఒక సాధారణ వివాహ సందర్భంగా ఎంత ప్రసాదమైతే వితరణ చేస్తారో దానికన్నా చైతన్య మహాప్రభు వివాహ సమయంలో వలకపోసిన ప్రసాదమే ఎక్కువ ఉంది అని అందరూ వర్ణన చేశారు. ఇది వారు కేవలం వలకపోసిన ప్రసాదం మాత్రమే. వారు వితరణ చేసిన ప్రసాదం గురించి మనం మాటల్లో చెప్పనలవి కాదు. వివాహ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఊరేగింపుగా చేసి చివరగా అగ్నిహోత్రం జరిపేవారు. ఆ సమయాన్ని చైతన్య మహాప్రభు లక్ష్మీప్రియతో కలిసి వివాహ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక భారీ కార్యక్రమం వల్లే సాగినటువంటి నిమాయి పండితుని యొక్క వివాహం వల్ల ఆ పట్టణం అంతా పూర్తి ఉత్సాహంతో మునిగిపోయింది. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడతో ఆపుదాము. మిగిలిన మరిన్ని విశేషాలతో మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.